వెల్కమ్ టు టీవీ4 టైమ్ న్యూస్. నాగర్ కర్నూలు జిల్లా కొల్లకుర్తి నియోజకవర్గంలోని ప్రధాన అంశాలు. వినాయకుని నిమజ్జనం సందర్భంగా వాగులు వంకల వద్ద అన్ని స్థలాల్లో వినాయకుని నిమజ్జనం కోసం భారీ ఏర్పాట్లను చేయనున్న అధికారులు. ఈ సందర్భంగా కల్లకుర్తి పట్టణంలోని ఎర్రగుంట స్థలాన్ని సందర్శించిన కల్లకుర్తి మున్సిపల్ కమిషనర్ మహమ్మద్ షేక్. అనంతరం కల్లకుర్తి పోలీస్ డిపార్ట్మెంట్ డిఎస్పీ వెంకటరెడ్డి, సిఐ నాగార్జున, మాధవరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఫైర్ ఆఫీసర్ చంద్రశేఖర్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాట్లకు సంబంధించి నిమజ్జనంలో ఎలాంటి అవకతవకలుండవని, ప్రజలకు వచ్చే భక్తులకు అన్ని రకాల సదుపాయాలు కలిగిస్తున్నామని ఈ సందర్భంగా అధికారులు మీడియాకు తెలిపారు. यदि पहले की बात है, आज की बात क्या है तो 14 को बोल के हैदराबाद बन गई। ఇప్పుడు ఎందుకు అంటే వేయకూడదు. కల్లకుర్తి మున్సిపాలిటీ పరిధిలో 99 సర్వే నెంబర్లో ఉన్నటువంటి ఎర్రకుంట సమీపంలో ఎప్పటిలాగానే గణేష్ నిమజ్జన ఏర్పాట్లు మున్సిపల్ తరఫున చేయడం జరుగుతుంది. ఈసారి కూడా ఈరోజు పర్యవేక్షణకు డిఎస్పీ గారు, సిఐ గారు, అలాగే లైన్ డిపార్ట్మెంట్స్ అందరూ, ఏఈ గారు కానీ, ఫైర్ డిపార్ట్మెంట్ అందరూ రావడం జరిగింది. దానికి మేము మున్సిపల్ తరఫున 3 క్రేన్లను ఏర్పాటు చేస్తున్నాము. అలాగే లైటింగ్, బారికేడ్ సిస్టము, అలాగే ఇక్కడ ఫైర్ డిపార్ట్మెంట్తో కోఆర్డినేట్ చేసుకుంటూ స్విమ్మర్స్ని కూడా ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా టౌన్లో ఉన్నటువంటి అన్ని విగ్రహాలు కూడా సంతోషంగా నిమజ్జనం చేసుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఎన్ని ట్రైన్లు ఏర్పాటు చేస్తున్నాం? 3 క్రేన్లు ఏర్పాటు చేస్తున్నాము. అందులో వెయిటింగ్ అనేది ఇప్పుడు చిన్న గణేష్, పెద్ద గణేష్, టాల్ గణేష్ ఉంటారు కదా, వాళ్ళని తీసుకురావడం ముందస్తుగా ఎలాంటి సూచనలు, వాళ్ళకి మన నెంబర్స్ గిట్టే మన కోడింగ్ అనేది ఏమంటారా? ఇప్పుడు లైన్ డిపార్ట్మెంట్స్ తో కోఆర్డినేట్ చేసుకుంటాము. పోలీస్ డిపార్ట్మెంట్ తో కోఆర్డినేట్ చేసుకున్న తర్వాత అసలు ఎన్ని 100 విగ్రహాలు ఉన్నాయి లోకల్లో, అందులో పెద్ద విగ్రహాలు ఎన్ని ఉన్నాయి, వాటికి ఎంత క్రేన్ రిక్వైర్మెంట్ అవసరం ఉందని చెప్పేసి మేము అనాలిసిస్ చేసుకొని దాంతో పాటు లిఫ్ట్ చేస్తాం. అక్కడికి వెళ్ళి లిఫ్ట్ చేస్తాము, ప్లస్ ఇక్కడ కూడా అరేంజ్ చేసుకొని లిఫ్ట్ చేసి మళ్ళీ నిమజ్జనం చేయించి ఏర్పాటు చేస్తాం. గతంలో కూడా ఇందులో కొంతమంది జారిపడ్డారు సార్, అది వినాయక నిమజ్జన సమయంలో, అదే వాళ్ళకి తెలియకుండానే తూపులాటలు. సో మీరు ఇక్కడ ఏమన్నా బారికేడ్స్ కానీ ఏమన్నా కట్టే అవకాశాలు మేము ఖచ్చితంగా బారికేడ్స్ ఏర్పాటు చేస్తాము. లాస్ట్ ఇయర్ కూడా చేస్తాము. ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటాం. వచ్చిన భక్తులకు ఎలాంటి సౌకర్యాలు ఇక్కడ కల్పిస్తుంటారు? వచ్చిన భక్తులకి ఇక్కడ మేము టెంట్ ఏర్పాటు చేస్తాము. వాళ్ళు వచ్చి దే కోఆర్డినేట్ వాళ్ళు చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ మెడికల్ టీం నుంచి కూడా, మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఒక మెడికల్ టీంని ఏర్పాటు చేస్తాము, ఎందుకంటే ఎమర్జెన్సీ టైం లేదని ఉండడానికి కూడా. అలాగే అన్నిటి కూడా పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ కూడా పెట్టి ఏర్పాటు చేస్తాం అందరికీ. సార్, పోలీస్ పరంగా మీరు ఎలాంటి బందోబస్తు ఏర్పాట్లు, ఎలాంటి వచ్చిన భక్తులే కానీ ఎలాంటి నిమజ్జనం సందర్భంగా ఈ ఏర్పాట్లు అనేది చూడటం జరుగుతుంది. అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళతో కోఆర్డినేషన్ చేసుకుంటూ మేము ముందుకు వెళ్తాము. ఈ రోడ్డు వైపు ఉన్నటువంటి కరెంటు తీగలు కానీ, వైర్లు కానీ, అది వస్తున్నప్పుడు, వినాయకులు వస్తున్నప్పుడు కానీ ఏమైనా అడ్డంకులు ఉంటే అవన్నీ తీసేటట్టు చూస్తాము. అదర్ డిపార్ట్మెంట్తో కలిపి చెట్లు ఇట్లా అడ్డం కాకుండా చూస్తాము. ఇన్ అండ్ అవుట్ సపరేట్ పెట్టడం అనేది జరుగుతుంది, ట్రాఫిక్ ఇబ్బంది కలగకుండా. అలాగే ఇక్కడ పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ద్వారా పెట్టేసి ఎలాంటి ఇన్సిడెంట్ జరగకుండా, మిస్సింగ్ కానీ ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా మాకు వచ్చి చెప్పేటట్టు ఒక కంట్రోల్ రూమ్ని ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. ఈ ప్రశాంత వాతావరణంలో మనము ఈ పండుగ గణేష్ లో 100 పైన ఉన్నాయి ప్రజెంట్. ఉన్న దాన్ని బట్టి ఇక్కడ ఉన్నటువంటి పెద్ద వెహికల్ మాత్రము మేము క్రేన్ ద్వారా వేయటం అనేది. అది సౌండ్ పొల్యూషన్ అనేది నాట్ అలౌడ్, డీజిల్ కానీ నాట్ అలౌడ్ ఉంటే మాత్రం కఠిన చర్యలు సీజ్ చేసేస్తాం దాన్ని. అట్లాంటి డప్పులతో రావాలని కోరుకుంటున్నాము. ఎలాంటి సౌండ్ పొల్యూషన్ మాత్రం అల్లో చేయడానికి అనేది ఉండదు.
వినాయకుడు నిమజ్జనం సందర్భంగా మనం ఏ టైం నుంచి ఏ టైం వరకు ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది, ఎక్కడ నుంచి ఎండ్ అవుతుంది, ఇక్కడ ఎంట్రీ ఎక్కడ, ఎగ్జిట్ ఎక్కడ, ఒకవేళ ఎక్కువ ట్రాఫిక్ జామ్ అయితే కూడా ఇట్లా వాళ్ళకు అది ఏం లేదు, సపరేట్ మనకి ఉన్నాయి 60 దాకా వస్తాయి. జనరల్ లాస్ట్ టైం 60 వరకు ఉన్నాయి పెద్ద వినాయకులు. అది ఎన్ రూట్ లో కంటిన్యూ నడుస్తుంటది కాబట్టి, నైట్ వరకు నడుస్తుంది కాబట్టి అది ఎవరి అనుకూలంగా వాళ్ళు డేలో తీయాలని మేము కోరుతున్నాము. మ్యాక్సిమం ఒకేసారి రాకుండా ఒకేసారి వచ్చేయడం వల్ల వెహికల్స్ స్టాగ్నేషన్ అనేది ఏర్పడుతుంది కాబట్టి మీరు ఎంత తొందరగా తీస్తే అంత మంచిదని మేము భక్తులకు కోరుతున్నాం. ఇప్పుడు పోలీస్ పరంగా సార్, ఇప్పుడు వినాయక నిమజ్జనకు మహిళా భక్తులు కూడా వస్తుంటారు. మహిళా పోలీస్ నుంచి ఏమైనా ప్రొడక్షన్ వాళ్ళకి భద్రత ఏర్పాట్లు, వాష్రూమ్స్ అలాంటివి ఏమైనా అరేంజ్ చేశారు? ఇది మహిళల గురించి షీ టీమ్స్ ఏమన్నా అన్నది ఏర్పాటు చేయడం ఉంటుంది. ఏమన్నా దొంగతనాలు జరగకుండా క్రైమ్ టీమ్ ని డిప్యూట్ చేయడం అనేది జరుగుతుంది. ఈ మహిళల గురించి సపరేట్ గా టాయిలెట్స్ అనేది మున్సిపల్ వాళ్ళతో మాట్లాడి మేము చేస్తాం. మున్సిపల్ అథారిటీస్ వినాయకుల నిమజ్జనం సందర్భంగా ఇక్కడ క్రౌడ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆల్రెడీ మా సిబ్బంది అంతా కూడా లైఫ్ జాకెట్స్ సంసిద్ధంగా ఉంటారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఆల్రెడీ అన్ని డిపార్ట్మెంట్స్ కోఆర్డినేషన్ ప్రకారం ఇక్కడ డిపెండెన్స్ జరిగింది. అండ్ ఇంకా ఏమైనా జరగకుండా కూడా మా సిబ్బంది కూడా సంసిద్ధంగా ఉంటారు లైఫ్ బాయ్స్ అండ్ లైఫ్ జాకెట్స్తోని. క్రాకర్స్ కాలుస్తారు, అవి అయితే కొంచెం జాగ్రత్తలు పాటించాలి. పార్కింగ్ ఏరియాలో అలాంటి ఏరియాలో కూడా ప్రికాషన్స్ తీసుకోవాలి. పార్కింగ్ ఏరియాలో క్రాకర్స్ కాల్చకుండా ఉండాలి. మా సిబ్బంది కూడా ఫైర్ ఎక్స్టింగ్విషర్స్తోని అంతా రెడీగా ఉంటారు. ఎలాంటి ఇబ్బంది లేదు. ఏది ఉన్నా కూడా మేమంతా కూడా. ఎంతమంది సిబ్బంది ఉన్నారు సార్ మనకి ఇప్పుడు ఇక్కడ? ఎంతమంది వస్తున్నారు? టోటల్గా మా ఆన్ అండ్ ఆఫ్ క్రూ కలిసి ఒక 10 మెంబర్స్ ఉంటాము. ఎవ్రీడే ఒక 5 మెంబర్స్